హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళు అడుగుతున్నారు అని చెబుతాం కదా. దే ఆర్ ఆస్కింగ్. దే ఆర్ ఆస్కింగ్. ఎవరికైనా ధైర్యం చెప్పడానికి ధైర్యంగా ఉండు అని చెబుతాం కదా. బీ బ్రేవ్. బీ బ్రేవ్. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన తరువాత నేను నిజం మాట్లాడాను అని చెబుతాం కదా. ఐ స్పోక్ ద ట్రూత్. ఐ స్పోక్ ద ట్రూత్. ఎక్కడైనా అన్యాయం జరిగితే అది న్యాయం కాదు అని చెబుతాం కదా. దట్స్ నాట్ ఫెయిర్. దట్స్ నాట్ ఫెయిర్. చెట్లు నాటడం సమాజానికి మంచిది కదా. చెట్లు నాటుదాం. లెట్స్ ప్లాంట్ ట్రీస్. లెట్స్ ప్లాంట్ ట్రీస్. చాలామంది చీకటి అంటే భయపడతారు కదా. నాకు చీకటి అంటే భయం. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ ద డార్క్. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ ద డార్క్. ఏ విషయం గురించైనా మనకేమీ తెలియనప్పుడు నాకేమీ తెలియదు అని చెబుతాం కదా. ఐ నో నథింగ్. ఐ నో నథింగ్. ఏ విషయంలోనైనా తప్పేమీ లేనప్పుడు అందులో తప్పేముంది అని అడుగుతాం కదా. వాట్స్ రాంగ్ విత్ దట్? వాట్స్ రాంగ్ విత్ దట్? ఎవరైనా బిగ్గరగా నవ్వితే వాళ్ళు పెద్దగా నవ్వారు అని చెబుతాం కదా. దే లాఫ్డ్ లౌడ్లీ. దే లాఫ్డ్ లౌడ్లీ. ఎవరైనా కోపంగా కనిపిస్తే నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ యాంగ్రీ? వై ఆర్ యూ యాంగ్రీ? అలాగే దుకాణాలు మూసి ఉన్నాయి అని ఇలా చెప్పాలి. ద షాప్స్ ఆర్ క్లోజ్డ్. ద షాప్స్ ఆర్ క్లోజ్డ్. ఏదైనా ముఖ్యమైన పని ఉండి వెళ్ళవలసి వస్తే నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెబుతాం కదా. ఐ మస్ట్ గో నౌ. ఐ మస్ట్ గో నౌ. ఆరోగ్యం బాగోనప్పుడు విశ్రాంతి చాలా అవసరం కదా. ఆమె విశ్రాంతి తీసుకోవాలి. షీ షుడ్ టేక్ ఏ రెస్ట్. షీ షుడ్ టేక్ ఏ రెస్ట్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే నేను బాగున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ డూయింగ్ వెల్. ఐ ఆమ్ డూయింగ్ వెల్. అలాగే నక్షత్రాలు మెరుస్తున్నాయి అని ఇలా చెప్పాలి. స్టార్స్ ఆర్ షైనింగ్. స్టార్స్ ఆర్ షైనింగ్. ఎవరైనా ఎప్పుడు రావాలో తెలియజేయడానికి వాళ్ళు రేపు రావచ్చు అని చెబుతాం కదా. దే కెన్ కమ్ టుమారో. దే కెన్ కమ్ టుమారో. ఎవరికైనా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చో రాదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఎవరైనా అసహనంగా ఉంటే కొంచెం ఓపిక పట్టండి అని చెబుతాం కదా. హ్యావ్ లిటిల్ పేషెన్స్. హ్యావ్ లిటిల్ పేషెన్స్. ఎవరైనా దేవుణ్ణి నమ్ముతారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను దేవుడిని నమ్ముతాడా? డస్ హీ బిలీవ్ ఇన్ గాడ్? డస్ హీ బిలీవ్ ఇన్ గాడ్? సంచిలో ఎక్కువ వస్తువులు ఉండి బరువుగా అనిపిస్తే సంచి బరువుగా ఉంది అని చెబుతాం కదా. ద బ్యాగ్ ఈజ్ హెవీ. ద బ్యాగ్ ఈజ్ హెవీ. అలాగే మేము ప్రయత్నించాము అని ఇలా చెప్పాలి. వీ ట్రైడ్. వీ ట్రైడ్. ఎవరినైనా గుడ్డిగా నమ్ముతూ ఉంటే మీరు అతన్ని ఎందుకు నమ్ముతారు అని అడుగుతాం కదా. వై డూ యూ బిలీవ్ హిమ్? వై డూ యూ బిలీవ్ హిమ్? మనం ఏ వస్తువునైనా వాడుతుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను వాడుతున్నాను. ఐ ఆమ్ యూజింగ్. ఐ ఆమ్ యూజింగ్. మన దగ్గర ఏదైనా మంచి పుస్తకం ఉంటే ఈ పుస్తకం చదవండి అని ఇస్తాం కదా. రీడ్ దిస్ బుక్. రీడ్ దిస్ బుక్.
సినిమాలు చూస్తారో లేదో తెలుసుకోవడానికి మీరు సినిమాలు చూస్తారా అని అడుగుతాం కదా. డూ యూ వాచ్ మూవీస్? డూ యూ వాచ్ మూవీస్? ఎక్కడికైనా వెళ్ళడానికి రోడ్డు దాటవలసి ఉంటే రోడ్డు దాటండి అని చెప్తాం కదా. క్రాస్ ద రోడ్. క్రాస్ ద రోడ్. అలాగే మీకు ఇంకా నీళ్లు కావాలా అని ఇలా అడగాలి. డూ యూ నీడ్ మోర్ వాటర్? డూ యూ నీడ్ మోర్ వాటర్? మండు వేసవి కాలంలో మధ్యాహ్నం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదా. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. రోడ్స్ ఆర్ ఎంప్టీ. రోడ్స్ ఆర్ ఎంప్టీ. అలాగే ఎల్లప్పుడూ దయతో ఉండండి అని ఇలా చెప్పాలి. బీ కైండ్ ఆల్వేస్. బీ కైండ్ ఆల్వేస్. మన స్నేహితుడితో పని ఉండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు నేను మీ ఆఫీస్కి రావచ్చా అని అడుగుతాం కదా. కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్? కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్? ఎవరికైనా వెళ్ళడం ఇష్టం లేదని తెలిసినప్పుడు అతనికి వెళ్ళాలని లేదు అని చెబుతాం కదా. హీ డజంట్ వాంట్ టు గో. హీ డజంట్ వాంట్ టు గో. కొన్ని విషయాలు బాగా గుర్తుంచుకుంటాం కదా. వాళ్ళు గుర్తుంచుకుంటారు. దే విల్ రిమెంబర్. దే విల్ రిమెంబర్. దేని గురించైనా బాగా ప్రయత్నిస్తూ ఉంటే నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ట్రయింగ్ హార్డ్. ఐ యామ్ ట్రయింగ్ హార్డ్. ఎవరైనా మనకి సహాయం చేస్తానని చెప్పినప్పుడు ఆమె మాకు సహాయం చేస్తుంది అని చెబుతాం కదా. షీ విల్ హెల్ప్ అస్. షీ విల్ హెల్ప్ అస్. ఎవరైనా ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు అతన్ని ఎందుకు ద్వేషిస్తావు? వై డూ యూ హేట్ హిమ్? వై డూ యూ హేట్ హిమ్? ఏదైనా పని త్వరగా పూర్తి చేయవలసి ఉంటే త్వరగా పూర్తి చేయండి అని చెబుతాం కదా. ఫినిష్ ఇట్ క్విక్లీ. ఫినిష్ ఇట్ క్విక్లీ. ఎవరైనా పాడుతారో లేదో తెలుసుకోవడానికి ఆమె పాడుతుందా అని అడుగుతాం కదా. డస్ షీ సింగ్? డస్ షీ సింగ్? ఏ విషయమైనా మనం పూర్తిగా అంగీకరిస్తే నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ టోటల్లీ అగ్రీ. ఐ టోటల్లీ అగ్రీ. ఏదైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు ప్రతిరోజు సాధన చేయాలి కదా. ప్రతిరోజు సాధన చేయండి. ప్రాక్టీస్ ఎవ్రీడే. ప్రాక్టీస్ ఎవ్రీడే. అలాగే మనం జూకి వెళదామా అని ఇలా అడగాలి. కెన్ వి గో టు ద జూ? కెన్ వి గో టు ద జూ? ఎవరైనా కారంగా ఉండే ఆహారం తింటారో లేదో తెలుసుకోవడానికి మీరు కారంగా ఉండే ఆహారం తింటారా అని అడుగుతాం కదా. డూ యూ ఈట్ స్పైసీ ఫుడ్? డూ యూ ఈట్ స్పైసీ ఫుడ్? ఎక్కడికైనా కారులో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా నడపమని చెబుతాం కదా. సురక్షితంగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ సేఫ్లీ. డ్రైవ్ సేఫ్లీ. అలాగే నేను త్వరగా నేర్చుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ లెర్నింగ్ క్విక్లీ. ఐ యామ్ లెర్నింగ్ క్విక్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.